హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. గైస్ టైగర్ గారు చూడండి, గైస్ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు వీడు. అవురా బయటకు పోతాడట గైస్. నాడు బయటకు పోతా. దా 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 అత్త చూడు అత్తది. దా రావు, నడవు బయటకు, నడు ఏం చెప్తాడు చూస్తున్నాడు. ఎప్పుడు చూసినా బయట 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 అంటావు కదా. నాడు ఇప్పుడు బయటకు పోతున్నాడు. నడు బయటకు అవు తిడుతున్నాను, పోతలేదు. ఎంత కడ్డున్నది ఇది. పోతావు కదా బయటకు. నడు అవు చూడండి. వీడియో చేసేటప్పుడేమో బయటకు పోదు. ఉత్తప్పుడు నేను పోగానే నా ఇంకొకటి వస్తుంది. పోతుంది, ఇప్పుడు పోతుంది చూడు. నడవు భయపడుతున్నది కడ్డు పిల్లి. ఇప్పుడు ఓకే. ఈడ చెట్లల్లో మస్తు ఆడుకుంటుంది ఇది. దీనికి ఆడుకోవడం అంటే మస్తు ఇష్టం. ఈ చెట్లల్లో చూడబాగు ఇట్లా రాకుంటున్నారు. గుడ్ బై టైగర్ గాడు. అవు ఎందుకు అట్లా ఆడుకుంటావు వీటితోని? వెదర్ అయితే నెక్స్ట్ వెళ్ళాలి గైస్. యాజ్ యూజువల్ మస్తు క్రేజీ ఉన్నది. టైగర్ బేబీలు ఏంది బేబీలు ఇట్లా వేస్తున్నాను. ఇది గిట్ కూడా పోతుంది, ఇట్లా వచ్చి ఇట్లా ఉరుకుతుంది అటు ఇడికి వెళ్ళి. చూడు, నేను ఉన్నప్పుడైతే ఉరుకుతుంది. డాడీ మమ్మ ఉన్నప్పుడు ఉరుకుతుంది. కన్ను పిల్లి ఇరుగుతాయిరా. నడు నాకు రాకు ఇక రాకు. కట్టు పిల్లది ఇది. ఆగో ఏం చెప్తున్నావే నువ్వు? ఈ బ్రష్ ఎందుకు గీడ నాటింది మమ్మీ? అసలు ఈ బ్రష్ ఎందుకు ఇట్లున్నది? హే టైగర్, ఆ బ్రష్ ఎందుకు అట్లా పెట్టింది మమ్మీ? చూడండి, ఏమనంటే ఇట్లా అవుతుంది. రాకున్నాడు వీడు. ఏం రాకుడో ఏమో. ఎవరా టైగర్, సరదా అనిపిస్తున్నా నీకు? మస్తు టైంపాస్ అవుతుంది నీకు ఎట్లా అన్నాడు. కడ్డు అన్న చూడండి. అగో ఎక్కిది. అగో మమ్మీ ఇట్రా జల్దీరా. అయ్యయ్యో ఇట్రా జల్దీరా. జల్దీ ఇగో నీ తులసి పోయింది. అయ్యో అది పోతుంది తులసి. ఏం పని అది? నాకు తెలియదు. నువ్వు ఈ బ్రష్ ఎందుకు ఇట్లా పెట్టినావు? ఈ కొమ్మ కోసం పెట్టినా అది ఇది పోయింది. ఇంకా ఇట్లా వేటు ఇది మండిపోతారు. గండి ఎందుకు మండి పోలు కూర్చోబెట్టి నేను ఎందుకు కూర్చోబెట్టి ఇట్లా అంటే ఇట్లా ఎక్కింది అది మొత్తం. ఏ నడు లోపలికి నడు. అరే అక్కడ మాడిపోతుంది తీయాలకి. ఓహ్ నువ్వు నడు. అయ్యో నువ్వేందుకు ఇట్లా నువ్వు? అయ్యో నడు విరిగిపోతే నడు. అమ్మ ఇంత గమాడి పిల్ల అయింది. నడు ఉరుకుతున్నా. నువ్వు గైస్ డాడీకి హెడేక్ అవుతుందని సో డాడీ అయితే వండుకున్నాడు. సో టైగర్ గారిని కూడా అట్టే పంపిద్దాం. పో ఎక్కు పోయ్యా. గైస్ మమ్మీ ఏం చేస్తుందాం మనం పోయి చూద్దాం. ఏం చేస్తున్నావు? ఏమో నేను డిమార్ట్కి వెళ్ళి తెచ్చిన గైస్. ఇది కట్టింది దోశలు. నిన్న ఇడ్లీ ఎలా దోశలు. నీది మంచిగా ఉన్నది. దోశ సాంబార్. ఇంకేం మరి? ఇంకా లంచ్ ఏం లేదు, ఇవేనయ్యా? ఏంది గైస్ ఇది? పప్పన్న మాది నేనే మంచిగా చేసుకుంటా. నేను దాల్ ఫ్రై చేసుకుంటా. మమ్మీ దాల్ తడక అవుతుంది కానీ నేను మమ్మీ కన్నా మంచిగా నేను చేస్తా గైస్. దాల్ తడక అంటే నేనే చేస్తా. కరెంట్ పోయింది. సత్యం చూసినా, సత్యం చెప్తే అట్లా కరెంట్లు పోతుంది. చూడండి బుగ్గ చీకట్లా మళ్ళీ మమ్మీ వంట వండుతున్నది. ఏం సాంబార్ మమ్మీ? ఇంట్లో పప్పు ఉన్నది. పప్పు ఎత్తే సాంబార్ అవుతుంది. పప్పు క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కలియామాకు, ఇంకా తెలుసు అందరికి సాంబార్ ఎట్లా చేస్తారు. అదంతా వేసి సాంబార్ మసాలా ఎత్తి సాంబార్ అయిపోతుంది. డాడీ అయితే వచ్చి నెత్తి నొప్పి తగ్గింది డాడీకి. మమ్మీ దోశ నిన్న చట్నీ. మనకి ఇది తప్పని బాధ డాడీ. తప్పదు మనకి, ఏం చేయలేం మనం. నిన్నటిది మొన్నటిది ఇక
గైస్ మీకు మసాలా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు వచ్చిన నిన్నది మున్నది ఉంటుంది. ఏమంటావు? కానీ ఇదే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఇవి తింటున్నాం గైస్. ఇదే రోజులు ఆయన నానబెట్టి ఇది నిన్ననే. ఆ దోశ ఇరిగిపోతుందని నేను 1000 రూపాయలు పెట్టి పెడుతున్నా. నువ్వు రాలి 1000 రూపీస్ పెట్టి అది ఇరిగిపోతా అని. ఇరిగిపోతుందా అని అవి అట్లు పోసినట్టు వస్తున్నాయి, పక్కా ఇరిగిపోతుంది. అట్లు పోసినట్టు వస్తున్నది. అవి దోశలు కానీ కావు, నేను ముందు చెప్తున్నా. అవి పెసరట్టు ఏమి ఉంటాయి కదా, అట్లు అట్లు అట్టు పానకం ఉంటది కదా, అది కాదు, అది దోశనే. అది ఇరిగిపోతుంది చూడు. రియల్ దోశరా? నాకు తెలియదు గురించి, మొత్తం అది ఇరిగిపోతుంది. కూర అదే దాంట్లో. నేను సింపుల్ దోశ పోతా. నేను దోశ సింపుల్ ది పోతా. దోశ అంటే సింపుల్. తిత్తుంది ఇరగొడుతుంది, మమ్మీ ఇరగొడుతుంది. ఇరిగింది 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 అంటుకున్నది. అయ్యో 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 ఏంది మమ్మీ నువ్వు ఇట్లా? ఇప్పుడు నువ్వు చూడవు ఇరిగిపోతుంది. అది 1000 రూపాయలు పెట్టేసిన నేను, నీకు 1000 రూపాయలు ఇస్తా ఇరగకపోతే. ఇరిగింది అదే మాకు ఇరిగింది. ఆగు అట్లా రాక తప్పుతుందా? ఇట్లా మెల్లగంటే వస్తుంది దోశ. ఇరిగిపోయింది. ఇరిగింది. రాకుతున్నది. దాన్ని కొడుతున్నావు ఎందుకు? అయ్యో ఇరిగిపోయింది. అదేం చెప్తున్నావు నువ్వు? అసలు నాకు అర్థమవుతుంది. ఇరిగిపోయింది. నేనేమన్నా చెప్పినా లేదా? ఇరిగిపోయింది. మొత్తం కట్టి చూడండి పక్కలకి. పెంకని ఇట్లా రాకుతున్నది. ఏం రాకూడదు ఏమో. నైస్, వెరీ గుడ్. అవి దోశల ప్యాన్ కాదు, నువ్వు దోశ లేపుతున్నావు దాని మీద. ఇప్పుడు డాడీ తింటాడు గైస్. నిన్నటి చట్నీ, ఇయ్యలాడిది, ఇది సాంబార్ ఇయ్యాల వేసింది మమ్మీ, ఇయ్యలాడి పప్పుతోని. సో తింటాడు ఇప్పుడు డాడీ. ఎట్లయినా నువ్వు 2 దోశలు తింటున్నావు? మంచిగా అయినా దోశలు లెక్క వస్తున్నాయా? దేంట్లో ఎట్లా వస్తున్నాయి? దోశల లెక్క అయితే రావు. దోశల లెక్క అయితే రావు, టేస్ట్ కానీ మంచిగానే వస్తాయి. దోశల ఫ్లేవర్ అనేది అది అది నిజం. దోశల ఫ్లేవర్ కాదు అది. అదేదో నువ్వు ఏదో ఏతున్నామని చెప్తావు అంతే. ఓకే అంతే. అంత ఓకే అవుతుంది అంతే. మళ్ళీ టిఫిన్ సెంటర్ పెడితే ఇవన్నీ వేద్దామని. హలో గాయస్, ఇప్పుడే దోశలు వచ్చిన. షాయి తిన్నాడు, దోశలు మంచిగా అయినాయట. షాయి అయితే వీడియో ఎడిటింగ్ చేసుకుంటుండు. వీడియో నచ్చితే అది ఈరోజు బ్లాగ్ ఇక్కడ నుంచి ఇండియా చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.